ఇండియాస్ డెడ్లీయెస్ట్ కేస్ 2019 మహారాష్ట్ర. 12 ఏళ్ల మంగేష్ని తన సొంత తల్లే దారుణంగా చంపేసింది. ఎందుకు? సో ఇక్కడ మనకి 3 అన్ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. మంగేష్ చావుకి గీతాకి సంబంధం ఏంటి? సెకండ్, ఆ ఆరెంజ్ క్లాత్లో ఉన్న పర్సన్ ఎవరు? అండ్ థర్డ్, 12 ఏళ్ల అబ్బాయిని ఇంత దారుణంగా చంపాల్సిన రీజన్ ఏంటి? పోలీస్ డాగ్ ప్రతిసారి సర్చ్ తర్వాత తన ఇంటికే వెళ్తుంటే పోలీస్కి డౌట్ వచ్చింది. అదే డౌట్తో వాళ్ళని డైరెక్ట్గా అడగకుండా చుట్టుపక్కల వాళ్ళని అడగడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు వాళ్ళకి తెలిసిన నిజం ఏంటంటే, ఒక పర్సన్ మంగేష్ వాళ్ళ ఇంటికి డగ్రూ పటేల్ లేని టైంలో గీతా కోసం వచ్చి వెళ్తూ ఉంటాడని చెప్పి బయట వాళ్ళు చెప్పారు. సో ఆ పర్సన్ ఎవరు? డగ్రూ పటేల్ వాళ్ళ సొంత అక్క కొడుకు రాజేంద్ర పటేల్. సో ఈ రాజేంద్ర పటేల్కి గీతాబాయికి సంబంధం ఏంటి? సో వీళ్ళిద్దరూ ఒక పెళ్లిలో కలుసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ మిడిల్లో ఫోన్ కాల్స్ స్టార్ట్ అయ్యాయి. సో డగ్రూ పటేల్ మార్నింగ్ వెళ్ళిపోయి నైట్ వస్తారు. ఎవరూ లేని టైంలో రాజేంద్ర పటేల్ ఇంటికి వస్తాడు. ఏం డౌట్ రాకుండా అందరూ వచ్చే వరకు ఇంట్లోనే ఉండి ఈవినింగ్ వెళ్తాడు. సో ఇలా వీళ్ళ డిస్గస్టింగ్ రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. ఇదే విషయం రాజేంద్ర పోలీస్కి చెప్పాడు. పోలీస్ ఆ పిల్లోని ఎందుకు చంపావంటే రాజేంద్ర ఒక కొత్త నేమ్ రివీల్ చేశాడు. అదే సమాధాన్ కూలీ. సో ఈ సమాధాన్ కూలీ ఎవరు? సమాధాన్ కూలీ రాజేంద్రకి ఫ్రెండ్. సో రోజు రాజేంద్ర తన రిలేషన్షిప్ గురించి సమాధానం చెప్తుంటే సమాధానం కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేయన్నాడు. దానికి రాజేంద్ర గీత అని అడిగాడు. ఘోరం ఏంటంటే గీత దానికి ఓకే అనింది. సో వీళ్ళ ముగ్గురు ఆ రోజు ఒకే ఇంట్లో ఉండడం ఆ మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన ఆ పిల్లోడు చూశాడు. భయపడిపోయాడు. దాంతో అక్కడున్న సమాధాన్ వీళ్ళ విషయం బయట ఎక్కడ పడిపోతుందని చెప్పేసి అక్కడే ఉన్న కట్టితో ఆ 12 ఏళ్ల అబ్బాయిని తల మీద కొట్టి చంపేశాడు. సో గీత ఏం చేసింది? ఏడ్చిందా? బాధపడిందా? లేదు. ఈ విషయం బయట ఎక్కడ పడుతుందని చెప్పేసి వాళ్ళిద్దరికీ హెల్ప్ చేసింది. ఆ బాడీని అక్కడే ఉన్న బ్యాగ్లో చుట్టేసి ఇంటి వెనకాల పెట్టేసింది. ఆ రోజు ఆ పిల్లోడు బయటికి వెళ్ళాడని చెప్పి అబద్ధం ఆడింది. ఆ రోజు నుంచి పోలీస్ కనబెట్టేంత వరకు నటించింది. సో ఆ బాడీ ఏం చేశారు? అదే రోజు రాత్రి రాజేంద్ర ఈ ఆరెంజ్ బట్టలు వేసుకొని సాధువులాగా వచ్చి ఆ బాడీని తీసుకెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న అడవిలో రాజేంద్ర అని సమాధాన్ ఇద్దరు కలిసి ఆ బాడీని పార్ట్స్గా నరికి అక్కడక్కడ పడేశారు. సో నిజం ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి లైఫ్ టైం ప్రిజన్మెంట్ వేశారు. బాధ ఏంటంటే, ఒక తల్లి తన డిజైర్స్ కోసం ఏ పాపం తెలియని తన సొంత కొడుకుని చంపించుకునింది. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.